చిత్తూరు జిల్లా పలమనేరు గాంధీనగర్ వద్ద జాతీయ రహదారిపై వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చెక్పోస్టులు ఏర్పాటు చేసి టూ వీలర్స్, బస్సులు, కార్లలో ప్రయాణికులను ఆపి ప్రశ్నిస్తున్నారు. జగన్ పర్యటనకు అధిక జన సమీకరణ అనుమతులు లేవని వైసీపీ శ్రేణులను పోలీసులు ఆపివేస్తుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహన ప్రయాణికుల వద్ద ఆధార్ కార్డులు పరిశీలిస్తున్నారు. పోలీసుల తీరుపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే విజయానందరెడ్డి పోలీసులతో వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జగన్మోహన్ రెడ్డి అంటే భయమేంటో తెలుస్తా ఉంది. ఇక మరోవైపు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. మాజీ సీఎం జగన్ ఆంక్షల మధ్య రైతులకు, మామిడి రైతులను పరామర్శించనున్నారు. జిల్లాలో సుమారు 2,000 మంది నాయకులు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ సీఎం పర్యటనకు హాజరు కావద్దని హెచ్చరికలను జారీ చేశారు. పర్యటనకు వస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటూ రైతులకు చిత్తూరు జిల్లా ఎస్పీ హెచ్చరించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండల వైసీపీ నాయకులను చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్లో బంధించారు. కరెక్ట్ అయిన పని కానే కాదు. కనీసం రోడ్డుపై నుంచి తీసుకొని వచ్చి పెద్ద ఆయన 65 సంవత్సరాలు పెద్ద ఆయన ఉన్నాడు, వీళ్ళు 70 సంవత్సరాలు ఉన్నారు. కనీసం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. షుగర్ ఉంది, బీపీ ఉంది. కనీసం ఒక్క వ్యక్తికైనా ఏమైనా జరిగితే మీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించండి. కనీసం వాటర్ ఇవ్వట్లేదు. తీసుకొని వచ్చి టోల్ గేట్ నుంచి బండి తీసుకొని వచ్చి పోలీసుకు హ్యాండ్ ఓవర్ చేసి మా డ్రైవర్ని దింపి వాళ్లే వచ్చి బండిని తీసుకొని వస్తున్నారు. ఎక్కడికి వెళ్తారంటే కూర్చోండి అంటారు. కనీసం ఒక్కసారి ఆలోచించండి. ఇది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, బ్రిటిష్ పరిపాలనలో ఉన్నారు మీరు. కనీసం ఈ రోజు మనం రాయలసీమ గడ్డ మీద ఉన్నాము, మనం ఆంధ్రులు అనే మాట మర్చిపోతున్నారు. మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఫస్ట్ మీరు యోచన చేయండి. ఇది న్యాయమైన పద్ధతేనా ఆలోచించండి. కరెక్ట్ అయిన పని కానే కాదు. కనీసం రోడ్డుపై నుంచి తీసుకొని వచ్చి పెద్ద ఆయన 65 సంవత్సరాలు పెద్ద ఆయన ఉన్నాడు, వీళ్ళు 70 సంవత్సరాలు ఉన్నారు. కనీసం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో